అనన్య, ఇప్పుడు చూడు, నీ ముందు ఏం పెట్టాను? వాటర్ బాటిల్, లీఫ్, బాల్, 3 పెట్టాను కదా. ఈ మూడింట్లో తేలికేది, బరువుగా ఉన్నదేది నేను చెప్తాను నీకు. ఈ బాలు ఎలా ఉంది? తేలిగ్గా ఉంటుంది బాల్. లీఫ్ కూడా తేలిగ్గా ఉంటుంది, కానీ వాటర్ బాటిల్ బరువుగా ఉంది కదా. ఇప్పుడు నువ్వు వాటిలో బరువేది, తేలికేది అన్నది నువ్వు చెప్పాలి. చూపించు, 2 ఇలా ఎత్తి చూపించు. ఏది బరువుగా ఉంది? వాటర్ బాటిలా? బాల్ ఎలా ఉంది? తేలిగ్గా ఉందా? బాల్ కింద పెట్టే. ఇప్పుడు నువ్వు చేయి పట్టు, ఇది పట్టుకో. లీఫ్ పట్టుకో, లీఫ్ ఇలా పెట్టుకో. ఇప్పుడు చూపించు, బరువేది, తేలికేది చూపించు. చూపించు, నాకు ఇలా చూపించు. బరువేది ఇలా చూపించు. తేలికున్నది చూపించు. బరువు కిందకు దించి తేలిక చూపించాలి. అది ఎలా ఉంది? గట్టిగా చెప్పు. తేలిగ్గా ఉంది. బరువుగా ఏముంది? వాటర్ బాటిల్ కదా. అలాగే రాళ్ళు ఉంటాయి కదా, స్టోన్స్, పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయా, అవి బరువుగా ఉంటాయి. లీవ్స్ ఎలా ఉంటాయి? ఆకులు తేలిగ్గా ఉంటాయి. న్యూస్ పేపరు తేలిగ్గా ఉంటుంది. అదనమాట. బరువుగా ఉన్నదేది, తేలిగ్గా ఉన్నదేటన్నది మనం తెలుసుకోవాలి. అలాగా అర్థమవుతుందా నీకు? అర్థమైందా? ఇప్పుడు బాటిల్ ఎలా ఉంది? బాటిల్ బరువుగా ఉంది. బరువుగా ఉంది. ఆకు ఎలా ఉంది? తేలిగ్గా ఉందా? బాటిల్ కింద పెట్టే. ఈ 2 ఎలా ఉన్నాయి చెప్పు. ఈ 2 ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? బరువుగా ఉన్నాయా, తేలిగ్గా ఉన్నాయా? 2 తేలిగ్గానే ఉన్నాయా? బరువుగా ఉన్నాయా? తేలిగ్గా ఉన్నాయా? ఓకే. క్లైంబింగ్ అంటే ఏంటి? పైకి ఎక్కడం. క్రాలింగ్ అంటే? క్రాలింగ్ అంటే పాకడం ఎలాగా? చూపించు. అది పాకడం. ఓకే, నిలబడు. క్లైంబింగ్ అంటే ఎక్కడం, క్రాలింగ్ అంటే పాకడం. స్విమ్మింగ్ అంటే ఏంటి? ఎలా కొట్టాలి? అలాగా స్విమ్మింగ్ అంటే. ఓకేనా? స్విమ్మింగ్. యానింగ్ అంటే ఏంటి? యానింగ్ అంటే ఏంటి? ఆవలించడం. యానింగ్ అంటే ఏంటమ్మా? ఆవలించడం. ఎక్సర్సైజ్ అంటే ఏంటి? ఇలాగా చేతులు చాపు 2, పైకి ఎత్తి 2 చేతులు, మళ్ళీ కిందకి డౌన్ చేయి, మళ్ళీ కిందకి దించు. ఏంటది? ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం. ఏంటమ్మా? గట్టిగా చెప్పు. వ్యాయామం. తర్వాత కిక్ అంటే తన్ను. కిక్కింగ్ అంటే తన్నటం. ఎలాగా కిక్కింగ్ అంటే తన్నటం. వెరీ గుడ్. ఇవి మాత్రం నువ్వు మర్చిపోకూడదు. ఓకేనా? ఇటు చూడు. ఓకేనా? ఇలా చెప్పు. ఓకే. వాట్ ఈజ్ యువర్ నేమ్? చేతులు కట్టుకెలా ఇలా నిల్చోవాలి. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్? ఇలా. మై ఫాదర్ నేమ్ ఇస్. వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్? My mother name is Nagu. వాట్ ఈజ్ యువర్ బ్రదర్ నేమ్? Brother name is చెప్పు. Brother name is Lekki. వెరీ గుడ్. 10 little toes, 2 little ears, 1 little nose, 2 little eyes that shine so bright, 1 little mouth to kiss mother good night. Mali. 10 little
little finger, 10 little toes, 2 little ears, 1 little nose, 2 little eyes that shine so bright, shine so bright, 1 little mouth to kiss mother. Good night. డోర్ డోర్ ఇది క్లోజ్ చేసిందా ఓపెన్ చేసిందా? క్లోజ్ చేసింది. క్లోజ్ చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా తీస్తే ఓపెన్, ఇలా తీస్తే ఓపెన్, ఇలా వేస్తే క్లోజ్. క్లోజ్. ఈ క్లాత్ ఎలా ఉంది చూడండి. ఇలా అనండి, ఒక్కొక్కరు అనండి. ఎలా ఉంది? చాలు చాలు చాలు. ఇక చూడు, ఇలా నెమ్మదిగా. ఎలా ఉంది? స్మూత్. ఎలా ఉంది? స్మూత్ గా ఉంది కదా. ఇది రఫ్ అంటే గరుగ్గా ఉంది కదా. ఇది రఫ్. చాలు, ఇంకా చాలు చాలమ్మా. ఇది స్మూత్, ఇది రఫ్. అర్థమైందా? చాలు, నేను చెప్తున్నాను కదమ్మా. నెక్స్ట్ వీళ్ళెవరు? బాయ్. వీళ్ళెవరు? గర్ల్. వీళ్ళు బాయ్, తిను గర్ల్. వెరీ గుడ్. ఏంటి? ఫ్రూట్స్. ఎందులో ఉన్నాయి? గంపలో ఉన్నాయి కదా. ఇలా గంప నిండా ఉంటే ఏమంటారు? ఫుల్. గంప నిండా ఉంటే ఏమంటారు? ఫుల్. ఇప్పుడు గంపలోంచి తీసేస్తాం అనుకోండి, ఖాళీగా ఉంది కదా. ఖాళీగా ఉంది. గంపలో ఫ్రూట్స్ ఉన్నాయా? లేవు. ఖాళీగా ఉంది కదా. దీన్ని ఏమంటారు? ఎంటీ. ఎంటీ. ఏమీ లేకపోతే ఎంటీ. గంప నిండా ఫ్రూట్స్ ఉంటే ఫుల్. అప్ డౌన్ చేయి, నువ్వు చెప్పుకో. వెరీ గుడ్. వెరీ గుడ్. లైన్లో నిల్చు. సుసన్న వెరీ గుడ్. నిల్చు. హనుమా వెరీ గుడ్. నిల్చు. శ్రీవల్లి గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. నిల్చో. హ్యారీ నిల్చో. సుశాంత్ వెరీ గుడ్. నిల్చో. సాన్వి నువ్వు ఎక్కు. అప్, కిందకి దిగు, కిందకి దిగు. డౌన్, మళ్ళీ ఎక్కు, మళ్ళీ ఎక్కు. అప్, డౌన్, డౌన్, కిందకి దిగు, డౌన్. వెరీ గుడ్. ప్రశాంత్ నువ్వు మళ్ళీ డౌన్. వెరీ గుడ్. చందన్ గట్టిగా చెప్పమ్మా. అప్, ఎక్కు. మళ్ళీ వెరీ గుడ్. క్లాప్స్ కొట్టిండమ్మా అందరూ. వచ్చిందా? అప్ డౌన్ చెప్పడం వచ్చింది కదా. పైన ఉంటే కింద ఉంటే వెరీ. ఓకే. గో అంటే వెళ్ళు. గో అంటే వెళ్ళు. గోయింగ్ అంటే వెళ్ళడం. గో అంటే వెళ్ళు. గోయింగ్ అంటే వెళ్ళడం. అర్థమవుతుందా? గో అంటే ఏంటి? వెళ్ళు. గోయింగ్ అంటే వెళ్ళడం. గోయింగ్ అంటే వెళ్ళడం.
రన్నింగ్ అంటే పరిగెత్తడం. సింగింగ్ అంటే పాడటం. ఈటింగ్ అంటే ఏంటి? తినటం. డ్రింకింగ్ అంటే త్రాగటం. జంపింగ్ అంటే ఎగరటం. రన్నింగ్ అంటే చెప్పండి. రన్నింగ్ అంటే పరిగెత్తటం. రన్నింగ్ అంటే ఏంటి? పరిగెత్తటం. వాకింగ్ అంటే నడవటం. రీడింగ్ అంటే చదవటం. రీడింగ్ అంటే ఏంటి? చదవటం. రైటింగ్ అంటే రాయటం. స్టాండింగ్ అంటే నిలబడటం. సిట్టింగ్ అంటే కూర్చోవటం. ఓకే, అర్థమైంది కదా. ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి? గోయింగ్. నిలబడండి అందరూ. గోయింగ్ అంటే వెళ్ళటం. క్లాపింగ్ అంటే చప్పట్లు కొట్టడం. వెరీ గుడ్. వాట్ ఈజ్ యువర్ నేమ్? సిట్ డౌన్. స్టాండ్ అప్. వాట్ ఈజ్ యువర్ నేమ్? Sit down. Stand up. What is your name? Kucho. Stand up. What is your name? Sit down. Stand up. What is your name? ఇలా చూడు. What is your name? కాళ్ళు ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పు. ఇలాగ. వెరీ గుడ్. కూర్చో. నువ్వు స్టాండ్ అప్. హనీ స్టాండ్ అప్. వాట్ ఈజ్ యువర్ నేమ్? మహా స్టాండ్ అప్. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇలా చెప్పాలి. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అమ్మా. జానీ ఎస్ పాపా. ఈటింగ్ షుగర్ నో పాపా. టెల్లింగ్ లైస్ నో పాపా. ఓపెన్ యువర్ మౌత్. మళ్ళీ పాడండి.